జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆండాళ్ పుట్టినరోజు. ఆండాళ్ తిరునక్షత్రం అని అంటారు. ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను యుఎస్ఏలో. ఈరోజు ఆండాళ్ తిరునక్షత్రం, ఆండాళ్ తల్లి పుట్టినరోజు. కలియుగం ప్రారంభమైన 93వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించింది. కలియుగం ఆరంభమైన తర్వాత నరనామ సంవత్సరంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణ మాసం ఆరంభమైన తర్వాత ఆండాళ్ తల్లి తులసీవనంలో విష్ణుచిత్తుల వారికి లభించింది. విష్ణుచిత్తుల చాలా భక్తిగల మహనీయుడు, అందుకే లోకం పెరియాళ్వార్లు అని కీర్తిస్తారు. భగవత్ ప్రేమ విషయంలో పెద్దరికం గలవాడు. ఆళ్వార్లు అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఓ పెద్ద సాగరం అనుకుంటే అందులో మునిగి అడుగుదాకా వెళ్ళి తిరిగి బయటికి వచ్చి ఇంత ఉంది సుమా అని బయటికి లోకానికి తెలియజేసిన వాళ్లను ఆళ్వార్లు అని అంటారు. ఈ ఆళ్వార్లు ద్వాపరంలో ఒక 4, కలియుగంలో మొదటి దశాబ్దానికి చెందిన 6 నమ్మాళ్వార్లతో పాటు ఆయన శిష్యుడైన మధుర కవి విష్ణుచిత్తుల వారు కుమార్తె ఆండాళ్తో కలిసి మొత్తం 12 మంది ఆళ్వార్లు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలా అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు. విష్ణుచిత్తుల వారు పాండ్యదేశపు సభకు వెళ్ళి భగవంతుణ్ణి అనుగ్రహించే తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయం చేసి మహనీయుడు ఆ పాండ్యరాజు ఆయనని ఏనుగంబారిపై ఊరేగించి పట్టరుపిరాన్ అని బిరుదిచ్చాడు. అప్పుడు ఆ రాజు ద్వారా అందిన సంపదతో శ్రీవెల్లిపుత్తూరు ఆలయ గోపురం ప్రాకారాదులను కైంకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి తులసి మాలలతో కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతిదినం. ఒకనాడు ఆయనకు పాప ఆ తులసివనంలో లభించింది. కర్కటే పూర్వ ఫల్గుణ్య తులసి కారణోద్భవ పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరుగులగలే శరణం శరణం. నీలాతుంగస్తనగిరి తటే క్షుద్మముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి తస్సిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజని గణితం యాబలా కృత్య భుంక్తే గోదాతస్తే నమైదమిదం భూయయే వాస్తు భుజః. ఆడి మాసమున బుగ్గను పుట్టిన ఆండాళమ్మకు మంగళము, శ్రీ తిరుపావది 30 చెప్పిన దివ్య కన్యకిది మంగళము, పెరియాళ్వారులు పడసిన పెంచిన ఆడబిడ్డకిది మంగళము. ఈరోజు వడిబియ్యం పోసుకుంటాను ఆండాళమ్మకి. ఇవి భగవంతుడికి మళ్ళీ గుడికి వెళ్ళడం కుదరదు కదా, గుడికి వెళ్ళినాక ఇవి సమర్పించుకుంటాను. జై శ్రీమన్నారాయణ.